సంవత్సరం లక్షల చెట్లు నాటుతూ ఉంటాం. అదే విధంగా ప్రతి సంవత్సరం యువతకి ఏ విధంగా మార్గదర్శనం చేయాలి. ఒకసారి నశ ఏదైతుందో మందు గాని మాదక ద్రవ్యాలు గాని వాడకుండా ఉండండి. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఒక వారం ఇచ్చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇట్లా వ్యాయామం చేయాలి. ప్రతి వ్యక్తి కూడా తన గురించి తను ఆలోచిస్తూ దేశం గురించి ఆలోచించాలి. తన దేహం కంటే కూడా దేశం ముఖ్యమైనది అనే భావనతో ఉండాలనేసి ఈ యొక్క 2K రన్ ప్రారంభించడం జరుగుతుంది. దేశం మొత్తం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో ఈ రోజు నుంచి ప్రారంభం. మొదటి కార్యక్రమం మనదే కాబట్టి అందరికీ స్వాగతం సుస్వాగతం. మళ్ళొక్కసారి ఈ దేశం గురించి రాజానా చెప్తున్నాం కదా ఇక్కడ ఏమర్ గార్డెన్స్ ఇక్కడ 600 మెంబర్స్ పోతూనే ఉంది. మరి ఆ ముందుకెళ్తావు అక్కడ ఆడికి వెళ్ళిపో. ఏమర్ గార్డెన్స్ కాడికి వెళ్ళిపో. అన్నయ్య కట్టేస్తున్నాడు రాదు. వెహికల్స్ అన్నీ అక్కడ పంపించేసి అక్కడ 6 ఏళ్ళు వెళ్ళాలా నిలవాడు కట్ట చూపించాడు పంపించేసి
మెల్లగెళ్ళామా మెల్లగెళ్ళు ముందుకెళ్ళు మెల్లగెళ్ళు ఇక్కడ బండి అన్న ఇక్కడే రాలా సైడ్ చేద్దాం చెప్పరా ఏం ఇక్కడ కొంపలు చౌరసా చౌరస్తా ఏం అడగాడం ఇటు బండి అడ్డు ఆడని వెళ్ళిపో వీడియోగ్రాఫర్ బైక్ చాలు ఏం అడగాడు బైక్ 6 నెలలు బైక్ 6 నెలలు
వాలంటీర్స్ డైరెక్ట్ వెళ్ళివ్వండి, ప్లేస్ దగ్గరికి వెళ్ళివ్వండి. ఒక్కొక్కరు For snack distribution, please come forward. భారత్ మాతాకి జై. వెరీ గుడ్. మన ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రారంభమవుతుంది కాబట్టి మిమ్మల్ని సైలెన్స్ ఉండమని నేను కూర్చోండి, ఎలక్ట్రా కూర్చోండి, స్టేజ్ చూడండి మీ దృష్టికి. రెడ్ టీ షర్ట్ రైట్, వెరీ గుడ్.
ఈ యొక్క స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఈ మెడిటేషన్ యూజ్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా విజన్ కొట్టద్దు. ప్లీజ్ రిక్వెస్ట్ బ్యాక్ సైడ్ హియర్ ఐ నో హౌ టు కంట్రోల్ ఫాలో. అండ్ అక్కడ చిన్నపిల్లలు ఎవరు మాట్లాడద్దు. మీ యొక్క ఫోన్స్ ని సైలెంట్ మోడ్ లో పెట్టండి. ఓం చెప్తాం చూడండి ఒకసారి, నేను చెప్తాను. ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని ఇన్హేల్ చేస్తాము. ఓ ఈ విధంగా అందరం కలిపి చెప్తాము. 3 సార్లు చేయాలి. సోలం భ్రమణ ఓ again inhale. Right, drop your hands. Take your eyes slowly open there because retina part is very delicate. అలాగే మనము ఇన్హేల్ చేసాము, ఓంకారం చెప్పేటప్పుడు ఎక్స్హేల్ చేసాము. అంటే లోపల ఉన్నటువంటి రిలాక్స్ చేస్తుంది. అందుకోసమే మన నిత్య జీవితంలో మెడిటేషన్ అనేది అవసరము. అంటే మనం 10th క్లాస్ చదువుతున్నాము, ఎగ్జామ్స్ అనే స్ట్రెస్ ఒకటి ఉంటుంది. ఒకసారి మనం మెడిటేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటికల్లీ అంటే చదివిందో అదే మీ పేపర్లో ఉంటుంది. కాకపోతే మన భయం అనేది అది మనం తినేస్తుంది. కాబట్టి ఆ భయాన్ని మన దగ్గరికి రానియొద్దు. వివేకానంద అదే చెప్పాడు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ జయ రామానికి. ఇప్పుడు వీరు ఫుల్ టైమర్ గా ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం వారి జీవితాన్ని అంగీకరిస్తున్నారు వారు. అలాగే ఇటు పక్కకు మన మర్రి లక్ష్మారెడ్డి గారు, సెయింట్ మార్టిన్స్ కాలేజ్ ప్రిన్సిపల్. అలాగే ఇటు పక్కకు వీర కుమారస్వామి గారు, వీరు మన క్షేత్ర బజరంగల్ సంయోజక్, అలాగే బాక్సింగ్ కోచ్. వీరిని మనం వెళ్ళాలంటే ఎల్బీ స్టేడియంలో ఏలీ కోచింగ్ ఇస్తుంటారు, కలవచ్చు. అలాగే ఇటు పక్కకు మన యొక్క వాయుపుత్ర జిల్లా అంటే భూయింపల్లి బజరంగల్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్, వీరు ప్రైవేట్ ఎంప్లాయీ. అలాగే మన మధ్యలో ప్రాంత శారీరక ప్రముఖ్ శ్రీ వినయ్ గారిని కూడా ఒకసారి లేవలసిందిగా కోరుతున్నాను. శుభ వందనములు. బజరంగల్ పిలిపివంగానే ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా బజరంగం ఇక్కడ రావడానికి కారణం, ముఖ్య కారణము నషా ముక్త్ భారత్. అంటే నషా ముక్త్ భారత్ రన్నింగ్ రేస్ ఉండొచ్చు, డాన్స్ లో ఉండొచ్చు మనము, అలాగే గిటార్ వాయిస్ ఉండొచ్చు, వీణా వాయిస్ ఉండొచ్చు, సంగీతం చేస్తుండొచ్చు మనం. మరి ఇతర కుమారస్వామి గారు, మల్లికార్జున్ గారు, శ్రీకాంత్ గారు, మన విశ్వ హిందూ పరిషత్ సోదర సోదరిమణులు, మళ్ళా అయ్యప్ప స్వాములు, మరి ఇక్కడ కూర్చున్న నా యొక్క గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఏం సపోర్ట్ చేస్తలేరు? గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్ గుడ్ మార్నింగ్ తాతయ్య అని ఉంది. గుడ్ మార్నింగ్ తాతయ్య.
రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ నన్ను పిలిచింది ఎందుకంటే స్పోర్ట్స్ గురించి. ఎంతమంది స్పోర్ట్స్ ఉన్నారు ఇక్కడ? రైట్, థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు. మళ్ళా మీ తాతయ్య కూడా స్పోర్ట్స్ మ్యాన్ మీకు తెలుసా? నేను రన్నర్ను, సైక్లిస్ట్ను, స్విమ్మర్ను. మన తాతయ్య ఏజ్ ఎంతనో తెలుసా మీకు? ఎంత చెప్పండి? చెప్తలేదు. 80 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ నేను 80 ఏళ్లకు సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ ఇస్తారు, వాకింగ్, స్విమ్మింగ్ 3 చేస్తున్నా. అయితే నా ఈవెంట్స్ చెప్తా కొన్ని మీకు. అట్ ది ఏజ్ ఆఫ్ 55, 55 హాఫ్ మారథాన్ అంటే తెలుసా? 21 కిలోమీటర్ రన్నింగ్. ఆ 21 కిలోమీటర్ రన్నింగ్ లో ఏషియాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అదే మళ్ళా 71 ఏడాది బెంగళూరు టు హైదరాబాద్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎంబడి సైక్లింగ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ప్రతి సంవత్సరము కృష్ణా రివర్ విజయవాడల ఈ ఎండు నుంచి ఆ ఎండుకు స్విమ్ చేస్తున్నా. మరి ఇవన్నీ తాతయ్యకి ఎట్లా సాధ్యమవుతున్నాయి? మళ్ళీ ఇదే కాక మన ప్రధానమంత్రి స్టేట్ గుజరాత్, ఆ గుజరాత్ లో ఒక మిడిల్ సాధించాలని 10 ఏళ్ల నుంచి నా డ్రీమ్ ఉండే. ఆ డ్రీమ్ జూన్ 5th నాడు గుజరాత్కి వెళ్ళి 3 గోల్డ్ మెడల్ స్విమ్మింగ్ లో పెట్టినా. అది కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు 3వ ప్రమాణ స్వీకారం జూన్ 9th రోజు జరిగింది. అదే రోజు నేను మిడిల్ వేసుకున్నా. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి? డైలీ తాతయ్య 2 hours వర్కౌట్ చేస్తాను. మార్నింగ్ 5 గంటలు చేస్తా. మార్నింగ్ 5 గంటలు చేసి 15-20 minutes యోగా, మళ్ళా తర్వాత 1 hour వాకింగ్, తర్వాత సైకిల్ తీసుకొని స్విమ్మింగ్ పోయి స్విమ్మింగ్ ½ an hour స్విమ్మింగ్ చేస్తా. మొత్తం 2 hours చేస్తా. 2 hours చేస్తా. ½ లీటర్ ఆవు పాలు తాగుతా నేను. మళ్ళీ మీరెంతసేపు చేయాలి? ఇవాళ ఒలింపిక్ లో ఎన్ని మెడల్స్ వచ్చినాయి మనకు? మెడల్స్ ఒక్క గోల్డ్ మెడల్ రాలే. మళ్ళీ ఇండియా హైయెస్ట్ స్ట్రెంత్ ప్రపంచంలో చైనా, మనది హైయెస్ట్, మన తర్వాత చైనా. చిన్న చిన్న కంట్రీలు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మన ఇండియాకు ఒక్క గోల్డ్ మెడల్ రాలే. 5-6 బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ వచ్చాయి. దయచేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టిందంటే డ్రగ్స్, నషా బంధాన్ని పెట్టింది. అది ఎప్పటికీ దానికి దూరం ఉండాలి, అది తీసుకోవద్దు. ఇప్పుడు తాతయ్య ఏం తాగుతుంది? రోజు ఆవు పాలు తాగుతుంది ½ లీటర్. మళ్ళీ నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఒక్కరోజు కూడా నేను జ్వరం వచ్చి పడుకున్నా లేదు. మీరు కూడా జ్వరంలో దూరం ఉండాలి. దూరం ఉండి డైలీ 1 గంట 2 గంటలు రన్నింగ్, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ ఒక 1 hour ప్రాక్టీస్ చేయాలి. అమ్మమ్మ మీ తాతయ్యకి అందరికీ స్పోర్ట్స్ పెడుతున్నా నేను. రేపు సన్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్లో మేడ్చల్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ అది 30 ఏళ్ల నుంచి 100 ఏళ్ళను పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవ్రీ 5 years ఏజ్ గ్రూప్లో కాంపిటీషన్ ఉంటుంది. మీ అందరినీ, మీ మమ్మీని, డాడీని, తాతయ్యని, మమ్మల్ని అందరినీ రేపు కాలేజ్ పంపించి పార్టిసిపేట్ చేయండి. మరి ఇక్కడ చేసిన మీ స్కూల్ మేనేజ్మెంట్ వారికి మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సూచన ఇస్తాను. మన యొక్క బజరంగల్ నుంచి, విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా కబడ్డీ పోటీలు ఉంటాయి. డిసెంబర్ 26th ప్రోగ్రామ్ ఉంటుంది. సో స్కూల్ అండ్ కాలేజ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ 9th, 10th క్లాస్ వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి అందులో బెస్ట్ టీమ్ ఇస్తే ఫైనల్స్ ఇక్కడనే ఉంటాయి. ప్లేస్ మీకు మళ్ళీ మేము చెప్తాము.
ఎన్రోల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అండ్ పార్టిసిపేట్స్ అందరికీ కూడా ఆ రోజు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. విల్ ప్రొవైడ్ దెమ్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ టీ-షర్ట్స్ కూడా ఉంటాయి సార్. సీనియర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ ఈరోజు మరి గౌరవనీయులు సత్యం గారు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మరియు బజరంగ్ దళ్ మిత్రులు, వేదిక ముందున్న మిత్రులందరూ మరి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఏదైతే 2K రన్ తీసుకున్నామో, ఏదో వచ్చి ఇక్కడ రన్ చేసినాము వెళ్ళిపోయినామని కాదు. ఏ పెద్దలు ఏం చెప్తున్నారో దాన్ని గమనించి మనం అందరం కూడా మరి లక్ష్మారెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏం చెప్పారు, ఉదయం లేవగానే 2 అవర్స్ టైం కేటాయించాలి. అంటే మనకు మీరు స్కూల్లోకి వెళ్తారు కాబట్టి టైం దొరకకపోవచ్చు. పొద్దున తొందరగా లేవాలి. ఫస్ట్ ఏంటిది, సూర్యోదయం కంటే ముందే మనం లేవాలి. లేచిన తర్వాత యోగా చేయాలి. యోగా చేసినట్టయితే మెడిటేషన్, యోగా అంటే మొత్తం యోగా చేయకుండా మెడిటేషన్ చేసినట్టయితే మన ఆరోగ్యం అనేది సహకరించాలి. ఏది కావాలన్నా ఏది చేయాలన్నా మనకు ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ మనం డెవలప్ కావాలంటే ఆరోగ్యమే. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం. ఇంకొకటి నశాముక్త అన్నారు కదా, ఇక్కడ నశాముక్త అంటే ఏం లేదు. ఇక్కడ మనం దేనికి కూడా అడిక్ట్ కావద్దు. దేనికి కూడా దాంట్లో ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నది, సెల్ ఫోను దాన్ని మంచిగా వాడుకోవచ్చు. కొంతమంది పిల్లలు యూట్యూబ్ ద్వారా కూడా మరి IAS IPS అయిన పిల్లలు కూడా ఉన్నారు. క్లాసెస్ పెట్టడం, ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించడం వల్ల ఏమైంది, దాన్ని డైరెక్ట్ గా మరి వాడాల్సిన అవసరం వచ్చింది. దాని నుంచి మనం మళ్ళీ బయటపడాలి. ఇది వాడేదాన్ని కాదు, సార్ చెప్పినట్టుగా మరి దీన్ని మంచిగా యూజ్ చేసుకున్నట్టయితే కూడా దాన్ని మనకు ఎన్నో రకాలుగా మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్ ఫోన్ లో దొరుకుతుంది. దానికి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయకుండా మనం మరి నషాముక్తు, మరి మనం నషా సైడ్ కూడా ఏదైతే డ్రగ్స్ కావచ్చు అవన్నింటికి దూరంగా ఉన్నట్టయితే మనం భారతదేశంలో మీరు రాబోయే భారత పౌరులు మీరు ఆలోచించాలి. మీరందరూ కూడా ఆలోచించి ఆ ప్రకారంగా ఇప్పుడు మనకు చిన్న మన వేదికమైనటువంటి భక్తులకు అలాగే అతిథులకు చిన్న సన్మానం ఉంటుంది. మల్లికార్జున్ మన సత్యంజీ గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కమెంట్ ఎవరు తీసుకోమా. అలాగే సుధాకర్ గారు మన మరి లక్ష్మారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి లక్ష్మారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా సుధాకర్ గారిని కోరుతున్నాను. అలాగే వీర కుమారస్వామిని సన్మానించాల్సిందిగా మన అరుణ్ దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులలో సేవ, సురక్ష, సంస్కార భావాలను పెంపొందింపజేయడం కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి యువతీ యువకులలో ఈ దేశం పట్ల భక్తి, ఈ దేశం కోసం సేవ చేయాలన్న భావనతో పాటుగా సంస్కారవంతమైనటువంటి ఆలోచనలు, సంస్కారవంతమైనటువంటి పనులు చేయడానికి కావలసినటువంటి ప్రేరణ అందించడం కోసము బజరంగ్ దళ్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికోసమని చెప్పేసి యువకుల కోసం బలోపాసన కేంద్రాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ బలోపాసన కేంద్రాల ద్వారా
యువకులలో దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న భావన పెంపొందింపజేస్తుంది. దాంతో పాటుగా సాహస ప్రవృత్తిని పెంపొందింపచేయడం కోసము ఇంతకుముందు చెప్పినట్టుగా కబడ్డీ ఆటలు ఇలాంటి ఆటల ఆధారంగా యువకులలో క్రమశిక్షణ దేశభక్తిని పెంపొందింపజేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేశాన్ని శక్తివంతము చేయాలి, ఈ దేశము బలోపేతం కావాలి, మళ్ళీ ప్రపంచంలో అగ్రరాజ్యంగా గుర్తించబడాలి అన్నట్లయితే ఈ దేశ పౌరులందరిలో కూడా ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సంస్కృతి పట్ల భక్తి భావన పెంపొందించినట్లయితే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ దేశంలో యువకులు అధికంగా ఉన్నారు. కానీ యువకులను పక్కదారి పట్టించడం కోసం అనేక దుష్ట శక్తులు, అనేక జాతి వ్యతిరేక శక్తులు మత్తు పదార్థాలకు బానిసలు చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ మధ్య ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఎన్జిఓ సర్వే చేస్తే సుమారుగా 70% యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిసలయ్యారని తెలిసింది. ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ. కాబట్టి ఈ విధంగా మన దేశంలో ఉన్న యువతను నిర్వీర్యం చేయడం కోసము, ఈ దేశంలో ఉన్న యువకులను మత్తు పదార్థాలకు బానిసలుగా చేయడం కోసము, ఈ దేశంలో ఉన్న యువకులు పౌరుష పరాక్రమవంతులుగా ఉన్నట్లయితే ఈ దేశము అగ్రదేశంగా తయారవుతుంది. కాబట్టి ఈ దేశాన్ని అగ్రదేశము చేయడానికి వీల్లేదు. ఈ దేశాన్ని అన్ని రకాలుగా నాశనము చేయాలంటే ఈ దేశంలో ఉన్న యువకులను మత్తు పదార్థాలకు బానిసలు చేసినట్లయితే ఈ దేశాన్ని మనము మళ్ళీ పరిపాలించవచ్చు అని చెప్పేసి అనేక విదేశీ శక్తులు అక్రమంగా మన దేశంలోకి మత్తు పదార్థాలను రవాణా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి స్వార్థపరుల ఆధారంగా ఈ దేశంలో ఉన్న యువకులకు మత్తు పదార్థాలను అందజేసే ప్రయత్నాలు చేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను ఈ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా జాగరూకత వహించడం కోసము ఇలాంటి కార్యక్రమాలను కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కలిగించి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండడం కోసం విశ్వ హిందూ బజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా ఈ విధంగా నషాముక్త భారత్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం కోసము జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాంటి జాగరణ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాఠశాల యాజమాన్యాలకు, కళాశాల యాజమాన్యాలకు విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మన ఇంత పెద్ద కార్యక్రమానికి ఇది ఊరికనే కాదు, స్కూల్ యొక్క సహకారము, అలాగే స్పాన్సర్ యొక్క సహకారము. ఇందులో కొందరు ముందుకొచ్చారు, కొందరు గుప్తదానం, వాళ్ళ పేరు కూడా చెప్పుకోలేదు, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. సో మీ స్పాన్సర్స్ ని కూడా ఒక్కొక్కరిగా వేడి దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన వాలంటీర్స్ మనీష్ గారు లేదా అర్జున్ రెడ్డి గారు, వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. భూమి కిచెన్స్ కొంపల్లి, భూమి కిచెన్స్ మనీష్ గారు, అర్జున్ రెడ్డి గారు ఉన్నారా? వెంకటేశ్వర భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్, వెంకటేశ్వర. అలాగే బి శివకుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెసిలిటేషన్ అవుతుంది. ఉజ్వల్ స్కూల్ మొదటి నలుగురు కూడా టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి వచ్చారు. టార్జన్, వెంకన్న, అరవింద్, ముందుకు రావాలి, స్టేజ్ పైకి రావాలి. టార్జన్, వెంకన్న, అరవింద్, పల్లవి.
కుమారస్వామి గారు ఇస్తారు. షాల్ మన ఎమ్మెల్యే గారికి అప్పాల్సిందిగా కోరుతున్నాను. రెండేంటో ఆయన సర్టిఫికేట్ కుమారస్వామి గారు ఇస్తారు. అరవింద్ ఉన్నావా? పల్లవి మన సత్యంజీ గారితో ఇప్పేయండి. సత్యంజీ గారితో ఇప్పేయండి. షాల్ ఒకటి షాల్ గట్టిగానే కరెక్ట్ అంటే పల్లవి చలో పల్లవి. It is just an appreciation. It's not first, second, third. అందరూ కూడా పార్టిసిపెంట్స్. అలాగే డిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఇన్ఛార్జ్ సభను అలంకరించిన పెద్దలకి అండ్ ఇక్కడ నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన అందరి స్టూడెంట్స్ కి అండ్ టీచర్స్ కి మనం మంచి మంచి స్కూల్స్ నుంచి అకాడమీ నుంచి ఉన్నాము. ప్లీజ్ స్టూడెంట్స్ మెయింటైన్ డిసిప్లిన్. మీరు అందరూ సైలెంట్ గా ఉంటే నేను మాట్లాడతాను. ఒక్కసారి అందరం కూడా ఒక్క నిమిషం సైలెంట్ గా ఉన్నాము. దయచేసి ఒక్కసారి అందరం కూడా నిశ్శబ్దంగా ఉంటాము. మేడం వాంట్ టు గివ్ ఎ వాల్యుబుల్ మెసేజ్ టు యూ ఆల్, సో ప్లీజ్ లిసన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో ఈ రోజు మనం ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యాము. దీని రీజన్ ఏంటి? నో డ్రగ్స్ అండ్ ఆల్సో ఏంటి నషా ముక్త భారత్ అండ్ ఇంకేంటి నో ప్లాస్టిక్. వి షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ అండ్ ఆల్సో ఇంకేంటి వి షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. సో మనం చూస్తాము రోజు యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో మనకి ఇక్కడ ఏంటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. సో సార్ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఇక్కడ నుంచే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ నుంచి ఆఫీసర్స్ గా బయటకు వస్తారు. సో విజిల్స్ ఆర్ వెరీ బ్యాడ్. మీరు విజిల్ చేయడం కరెక్ట్ కాదు. సో ఒక మంచి సమావేశంలో ఉన్నాం మనం. ఓకే, మీరు ఎప్పుడైతే జై శ్రీరామ్ అని అంటున్నప్పుడు ఎంత నిశ్చగా ఉంటున్నారో అలాగే పైన స్టేజ్ పైన పెద్దలు ఏం చెప్తున్నారు అన్నది మీరు వినాలి. అంతే కదా? ఎస్. సో నేను ఈరోజు టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ప్రిన్సిపల్ని. సో మా పిల్లలకి కొంచెం సో ఐ వాంట్ టు టెల్ 2 minutes అబౌట్ అకాడమీ. సో మా పిల్లలు మార్నింగ్ డైలీ 2 kilometers డైలీ రన్ చేస్తారు, ఈవినింగ్ 2 kilometers డైలీ రన్ చేస్తారు. సో వాళ్ళకి 2 kilometers రన్ అన్నది చాలా ఈజీ అనమాట. సో సార్ వాళ్ళు చెప్పారు అందరూ కూడా ఫిట్ గా ఉండాలి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు లైక్ మన సార్ చూసిన తర్వాత సార్ విన్న తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో ఈ 2 kilometers రన్ కి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత మంచి సమావేశం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సెయింట్ మార్టిన్స్ కాలేజ్ ఆదిత్య లక్ష్మి గారు సెయింట్ మార్టిన్స్ కాలేజ్ లేదండి. రైట్. ఇగ్నైట్ కాలేజ్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ఇగ్నైట్ కాలేజ్. అలాగే సిరి ఫ్యూచర్ కిడ్స్ శ్రీకాంత్ గారు. కృషి స్కూల్ రాజేందర్ గారు.
నార్త్ సిటీ స్కూల్ విజయ్ గారు, నార్త్ సిటీ విజయ్ సార్ లేదండి, విజయ్ సార్ గారు ఆక్స్ఫర్డ్ స్కూల్ భరత్ గారు, ఆక్స్ఫర్డ్ స్కూల్ భరత్ గారు, ఇంకేమైనా స్కూల్ వైజ్ గ్రూప్ ఫోటో ఉంటుంది విత్ యువర్ ప్రిన్సిపల్ ఆర్ విత్ యువర్ ఇన్ఛార్జెస్. ఇట్ విల్ బి ఎ మెమరబుల్ డే ఫర్ యూ అండ్ ఐ ఆల్ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్టర్ లివింగ్ ఫ్రమ్ హియర్ అట్లీస్ట్ యూ షుడ్ టేక్ అ ప్లెడ్జ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. కాబట్టి దయచేసి స్కూల్ ఇన్ఛార్జ్ కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు, అలాగే స్కూల్ పిల్లలు కూడా. మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి స్కూల్ యాజమాన్యాలకు, అలాగే మాకు స్పాన్సర్లకు, అలాగే మన యొక్క బజరంగల్ కార్యకర్తలకు, అలాగే అరగని ఫంక్షన్ హాల్ ఇచ్చినటువంటి ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి, అలాగే ఈ ట్రాఫిక్ వ్యవస్థ చూసినటువంటి ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి, అలాగే పేట్ శిల్పాట్ ఏసీపీ రామన్ సార్ కానివ్వండి, వీరందరికీ కూడా మన విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరం కూడా లేచి నిల్చుంటాము. స్కూల్ నుంచి ఎవరైతే క్యాప్టెన్ ఇద్దరిద్దరు రండి పైకి నేషనల్ అంతం చేద్దాం. స్కూల్ అలాగే సెయింట్ మార్టిన్స్ కాలేజ్ ఇద్దరిద్దరు రండి అమ్మా. ఇక్కడ నుంచి కూడా సైనిక్ అకాడమీ నుంచి కూడా ఇద్దరు రండి. సైనిక్ అకాడమీ, పల్లవి స్కూల్, సెయింట్ మార్టిన్స్ గా వచ్చిన స్కూల్స్ అందరి నుంచి ఇద్దరిద్దరు రండి స్టేజ్ పైకి. యూ షుడ్ సింగ్ నేషనల్ అంతం. చేసుకోరా లైన్ ఫామ్ చేయాలి ప్లీజ్ వెయిట్ చేయండి. ఓకే వేరే స్కూల్ ఒకటి రావాలి. ఫస్ట్ కృషి స్కూల్, నెక్స్ట్ పల్లవి స్కూల్, పల్లవి మోడల్ సెకండ్. ఉజ్వల్ స్కూల్ ఆగాలి, ఉజ్వల్ స్కూల్ ఆగాలి. కృషి స్కూల్ తర్వాత పల్లవి స్కూల్, పల్లవి స్కూల్ తర్వాత ఉజ్వల్ స్కూల్.
వెయిట్ చేయాలి సో దట్ మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ One more, eh? Boss. Welcome back. Ma'am. అక్షర కొంతమంది వెళ్ళండి. అక్షర కొంతమంది వెళ్ళండి. నెక్స్ట్ వాణి అప్పర్ ప్రైమరీ స్కూల్ సిరీ ఫ్యూచర్. రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి స్టూడెంట్స్. వాణి అప్పర్ ప్రైమరీ స్కూల్ సిరీ ఫ్యూచర్ స్కూల్. మెల్లగా మెల్లగా పిల్లలు మెల్లగా షూస్ మెల్లగా తీసుకోండి. సిరీ ఫ్యూచర్ వాణి అప్పర్ ప్రైమరీ, తర్వాత ZPHS, తర్వాత TNR. రైట్ సైడ్ నుంచి వెళ్ళండి స్టూడెంట్. వాణి అప్పర్ ప్రైమరీ. ఆక్స్ఫర్డ్ స్కూల్, జాగృతి, సాధన, వివేకానంద, మేడ్చల్, SSC మేడ్చల్. వీళ్ళందరూ TNR తర్వాత రావాలి కంబైన్ గా. ఇప్పుడు ZPHS దులపల్లి. ZPHS దులపల్లి. నెక్స్ట్ నెక్స్ట్ TNR సైనిక్ అకాడమీ. Brother, నెక్స్ట్ TNR సైనిక్ అకాడమీ కాలేజ్ దులపల్లి. ధన్యవాదాలు. TNR సైనిక్ అకాడమీ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ నుంచి ఈ గ్రూప్ ఫోటోస్ అయినాక బజరంగ కార్యకర్తలు అందరూ సత్యం దీంతో బయటకు ఉంటుంది. అందరూ ఉండాలి. మేడ్చల్, ఆక్స్ఫర్డ్, SSC మేడ్చల్ స్కూల్ వాళ్ళు, ఆక్స్ఫర్డ్, SSC, సాధన. శేఖర్ ప్రిన్సిపల్. శేఖర్ జోషి సాయి. okay. సాయి తేజ కాలేజ్ కొంపల్లి. ధన్యవాదాలు. ఒక నిమిషం ఆగండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. One second. జై సే బోలో, ప్యార్ సే బోలో. ముఖ్యమైన అందరూ మొత్తం మీరు కూడా ఆర్గనైజేషన్ లో పార్ట్ కావాలి.